మనం పెళ్లి ప్రమాణాలు చేసినప్పుడు అందరినీ వదిలి మన భాగస్వామిని ప్రేమించి సంరక్షించి ఘనపరిచి జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా సరే మరణం వరకు ఎడబాయను అని వాగ్దానం చేస్తాం. అంటే జీవితాంతం నిలిచే తీర్మానం చేస్తున్నాం అనేది వాస్తవం. ఇది మన భాగస్వాములకి మనం చేసే తీర్మానం. అదే సమయంలో దేవునితో సహితం తీర్మానం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో దీనిని చేశాం కాబట్టి చులకనగా తీసుకోకూడదు. మన దేవుడు నిబంధనల్ని అతి తీవ్రంగా పరిగణిస్తాడు. నిబంధనను అతిక్రమిస్తే అది మరణం, నాశనంలోనికి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. ప్రమాణం చేసి దాన్ని అతిక్రమించే కంటే ప్రమాణం చేయకుండుట మేలు. భాగస్వామికి చేసే వాగ్దానం లేక ప్రమాణం అది చిత్తంతో చేసే క్రియగా నేను అర్థం చేసుకుంటాను. ప్రేమ లేని నిబద్ధత, నిబద్ధత లేని ప్రేమ వివాహంలో అర్ధరహితం. నాకు పువ్వులంటే ప్రేమ, కానీ తోట పెంచటానికి శ్రద్ధాశక్తులు లేవు. పువ్వుల పట్ల నా ప్రేమకు నిలకడలేదు. అది స్వార్థంతో కూడి నా సంతోషం కోసం కావాలి. ఒక తోటమాలి అలా కాదు, తన్ను తాను ఇచ్చివేసుకుంటాడు. అతను నిజమైన తీర్మానాలు చేస్తాడు. తన తోటలోని పూలను పెంచడానికి తన సమయాన్ని ఇచ్చి కొన్నిసార్లు వాటిని సంరక్షించటానికి కొంత త్యాగం చేస్తాడు. తన తోటకు ఎరువులు వేయటానికి ఏది శ్రేష్టమైందో నేర్చుకుంటాడు. దాని క్షేమం కోసం వాటిని వాడతాడు. ఏ వివాహంలో నిబద్ధత లోపిస్తుందో అది సంరక్షణ లేని తోట లాంటిదే. కొంతకాలానికి దాని రంగు, తాజాదనం తగ్గిపోయి సహజంగానే చనిపోతుంది. రంగు వెలిసిపోయినట్టే ప్రేమ కూడా తగ్గిపోతుంది. మనం ప్రేమ, తాజా గాలి మీద జీవించగలమని నమ్మే ప్రస్తుత ఆలోచన నమ్మకం తప్పు. ప్రేమ జ్వాలను మండించటానికి, కణకణలాడే నిప్పు ప్రజ్వరిల్లటానికి అంకిత భావం అవసరం. ఎక్కడ ఈ అంకిత భావం ఉంటుందో అక్కడ ప్రేమ మరింత లోతుగా వేళ్ళోని బంధం బలపడి వృద్ధి అయి అనేక సంవత్సరాలుగా అర్థవంతంగా కొనసాగుతుంది. వివాహం అనేది దేవుని దృష్టిలో అతి ప్రాముఖ్యమైన బంధం. సమాజం సహితం ఈ బంధాన్ని గౌరవించాలి. వివాహ ప్రమాణాన్ని అగౌరవపరిస్తే మోషే సహోదరి అయిన మిరియాము పొందిన రీతిలో దేవుని ఉగ్రతని పొందగలం. దేవుడు ఆమెను కుష్ఠరోగంతో బాధించాడు. కారణం, అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి. మిరియాము, అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడారు. ప్రేమలేని వివాహం అంటే దేవునికి కూడా ఇష్టం ఉండదనే విషయం ప్రస్ఫుటమే. కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ భూమిని వణికించునని దేవుని వాక్యం తెలుపుతుంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిలో భర్తలు భార్యల్ని ప్రేమించాలని పౌలు హెచ్చరించాడు. దానిని మించిన ప్రేమ ఏది? ఈ భూమి మీద వివాహ బంధమే అత్యంత సన్నిహితమైన బంధం. ఈ బంధాన్ని ప్రేమ ఎలా మార్చగలదో తెలుసుకోవటానికి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవాలి. ఈ ప్రేమ గీతం ఒకరినొకరు ఎలా ఘనపరుచుకోవాలి అంటే అవతలి వ్యక్తి భావాలు, ఆలోచనలు, అభిప్రాయాల్ని ఎలా గౌరవించాలి అనే దాన్ని తీవ్రంగా హెచ్చరిస్తుంది. నిజమైన ప్రేమతో ప్రేమించే దంపతులు వారిలోని వ్యత్యాసాల్ని ఒకరినొకరు గౌరవించుకోవడానికి వాడుకుంటారు. ఇద్దరు వ్యక్తులు వివాహంలో జత చేయబడినప్పుడు వారిద్దరి మధ్య వ్యత్యాసాలు నెలకొంటాయనేది ముందు అధ్యాయంలో చూసాం. వాళ్ళిద్దరూ ఒకే పోలికలో ఉండే క్లోనింగ్ చేయబడ్డ జీవులు కాదు. విభిన్న నేపథ్యాల కుటుంబాల నుంచి కలిసి జీవించటానికి నిశ్చయించుకున్నవారు. ఇద్దరి మధ్య కొన్ని సామాన్యమైన విషయాలు సమానంగా పొందికగా ఉంటాయి. వారి మధ్య ఎంత దగ్గర పొంతన ఉన్నా ఒకేలా పుట్టిన కవలలు కారు. అదే రీతిలో ఉంటే వాళ్ళ జీవితం చాలా నిస్తేజంగా ఉంటుంది. ప్రేమపై రాసిన ఈ భాగం మనకు సూచించేదేమంటే వాళ్లకున్న వ్యత్యాసాలతో ఒకరినొకరు చీల్చుకోకుండా వారి వ్యక్తిత్వంలోని తేడాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అర్థం చేసుకోలేకపోయినా ఒకరినొకరు గౌరవించుకోవడం దీనిలోని భాగమే. ఒకరి లోటును ఒకరు భర్తీ చేసుకుంటారు. ఇంకా ఏం భావమో తెలుసా? భాగస్వామిని అయినప్పటికీ ప్రేమించటం కాదు, ఆ వ్యత్యాసాల మూలంగా ప్రేమించటమే దీని భావం. ఇంట్లో మనకున్న అతి చనువు మూలంగా విపరీతమైన స్వేచ్ఛని తీసుకుంటాం. వివాహ జీవితంలో పాటించాల్సిన మర్యాద యొక్క ప్రాముఖ్యత గురించి మా నాన్న నాకు వివరించాడు. ఆయన చెప్పిన దాని భావం పెళ్ళయ్యాక అర్థమైంది. మన ఇంట్లో మన ఆవేశాలు వ్యక్తం చేయవచ్చు, కానీ దురుసుతనం, అసహనం, త్వరగా కోపపడటం వంటివి చేయటానికి ఇది ఒక సాకు కాదు. వీటన్నిటి విషయంలో నేను అపరాధిగానే భావించాను.
సానపెట్టే ప్రక్రియలో పౌలు ప్రేమ గురించిన వివరణ, సంరక్షణ అనే ప్రాధాన్యతని సంతరించుకుంటాయి. విలువైన రత్నాల్ని సానబెట్టేవాడు అతి జాగ్రత్తగా వాటిని పట్టుకుంటాడు. అత్యంత విలువైన నిధి తన చేతిలో ఉందని అతనికి తెలుసు. దాన్ని యథేచ్ఛగా చెక్కడు. అలా చెక్కితే ఆ రత్నం తునకలై పాడైపోయి విలువలేనిదిగా, మెచ్చుకోతగనిదిగా, అవసరం లేనిదిగా, ఎవరికి ఇష్టం లేనిదిగా తయారవుతుంది. దానిలోని లోపాల్ని భూతద్దంతో చూస్తాడు. ఆ రత్నం చిన్నదిగా, ఎంతో సున్నితంగా తన అరచేతిలో అమరే విధంగా ఉంటుంది. దాని లోపాల్ని తన మామూలు దృష్టితో చూడలేడు. సాధారణంగా తను చెక్కి ఆ రత్నాన్ని విలువ పెట్టి కొనే స్తోమతుండదు, కానీ దానిని అత్యంత విలువైందిగా పరిగణిస్తాడు. మన భాగస్వామి వెలకట్టలేని చక్కని రత్నంతో సమానం. వారు ఎంతో అపూర్వమైన వారు. వారి స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు. వారితో ఎలా వ్యవహరిస్తున్నాం? వారిలోని లోపాల్ని భూతద్దంతో చూడాలా? మన కంటిలో దూలం గమనించకుండా వారిలో ధూళికణాలను శుభ్రం చేయటానికి ప్రయత్నిస్తున్నామా? వారితో మనకు ఎటువంటి బంధం ఉన్నదో మర్చిపోయామా? మన మాటలు, మన చేతలు, ఆలోచన లేకుండా సాధన పెట్టడానికి చేసే ప్రయత్నాలన్నీ వారిని నిర్మించవచ్చు, బాధించవచ్చు. మనకు యోగ్యత లేకపోయినా వెలకట్టలేని బహుమానాల్ని పొందిన మనం దేవునికి ఎంతో జవాబుదారులం. ఇష్టం ఉన్నా లేకపోయినా భార్యాభర్తల ప్రభావం ఒకరి మీద ఒకరికి ఉంటుంది. వారిని మనం ఎలా ప్రభావితం చేస్తున్నామనేది దేవుడే పరిశీలిస్తాడు. ఎలాంటి ప్రయత్నం లేకుండా లేయా యాకోబుకు పిల్లల్ని కంటే రాహేలు తన గొడ్రాలితనంతో నిస్పృహ చెందిన సమయంలో యాకోబు, నేను నీకు గర్భఫలాన్ని ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. యాకోబు సత్యమే చెప్పాడు, కానీ దురుసుగా మాట్లాడాడు. తనకి పిల్లలు పుట్టకపోవడానికి యాకోబు ప్రమేయం లేదని రాహేలుకి తెలుసు. నాకు పిల్లలు నీవు లేక నేను చచ్చిపోతానని విసుగ్గా ఆమె చెప్పిన విషయం ప్రాథమికంగా తన సహోదరి పట్ల అసూయను వ్యక్తం చేస్తుంది. యాకోబు కొంత అవగాహనతో సున్నితంగా, మృదువుగా ఆ మాట చెప్పి ఉండాల్సింది. ఏది ఏమైనా రాహేలు యాకోబు హృదయానికి అతి ప్రియమైన భార్య. ఈ వృత్తాంతం నుంచి 2 పాఠాలు నేర్చుకోగలం. ఒకటి, మనం చెప్పేది సత్యమైనా దాన్ని మృదువుగా చెప్పాలి. రెండవది, మన జీవిత భాగస్వామి అలా చేయడంలో విఫలమైనా సరే, వారు చెప్పింది ఎలా చెప్పినా అది మన పట్ల వారికున్న ప్రేమతోనే అలా చెప్పారనే అర్థం చేసుకోవడం మనకు మంచిది. మన భాగస్వామిని మనం ప్రభావితం చేయడం వెనుక కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. దేవుని రాయబారి బాప్తీసం ఇచ్చే యోహానుపై తను పెంచుకున్న పగకు ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి హేరోదియ తన భర్తని ప్రభావితం చేసింది. యెజబెలు సహితం చెడు కార్యాల కోసం తన భర్త అహాబుని ప్రభావితం చేసింది. దేవుని సన్నిధిలో అబద్ధమాడుటకు సప్పీరా భర్తని పురికొల్పింది. దావీదు పనివాళ్లతో తన భర్త దూకుడుగా, బుద్ధిహీనంగా ప్రవర్తించటం అబీగయీలు గ్రహించింది. ఆమె కోపంతో వేరైపోయి తన భర్త చేసిన పనికి పర్యవసానాలు అతనే భరించేలా వదిలిపెట్టి ఉండొచ్చు. ఆమె అత్యంత బాధ్యతాయుతమైన, నిబద్ధత కలిగిన స్త్రీగా వ్యవహరించి వాటిని చేతల్లో పెట్టి చూపించింది. అబీగయీలు పరిస్థితుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. మూర్ఖుడైన తన భర్తతో వాదిస్తూ సమయాన్ని వృధా చేయలేదు. అతను ఎలాంటివాడో ఆమెకు తెలుసు. తన భర్త చేసిన తప్పుని సరిదిద్దడానికి సంసిద్ధమైంది. గాడిదపై బహుమతులను తీసుకుని వెళ్ళి దావీదుని క్షమాపణ కోరింది. నాబాల్లో తప్పులేదని చెప్పే ప్రయత్నంతో కాక ఆ నిందను తనపై వేసుకొని దావీదును పగ అనే భావం నుంచి విముక్తి చేయడానికి జ్ఞానంతో మాట్లాడింది. ఆమె విచక్షణతో జోక్యం చేసుకోవడం చేత దావీదు నాబాల్ని, అతని మనుషుల్ని చంపడం ఆపాడు. తను ఏం చేస్తుందో ఆమెకి లేక అతనికి అర్థం కావట్లేదా? వాళ్ళకి అర్థం కాకపోతే కనీసం ఆమె భర్త లేక అతని భార్య అయినా చెప్పొచ్చు కదా అని జనం అనడం నేను విన్నాను. భాగస్వామిని నిర్మించటంలో విఫలమవుట విధ్వంసకరమైన విమర్శ అంత ప్రమాదకరం. దీనిలో ఇద్దరికీ బాధ్యత ఉంది. నాబాలుకి అది అర్థమయ్యే లోపే ఆలస్యమైపోయింది. గుణవతి అయిన భార్య గురించి సామెతల్లో రాసిన జ్ఞానవంతమైన పలుకుల్లో ఇలా ఉంది: జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె కుమారులు లేచి ఆమెని ధన్యురాలందరూ. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. వివాహ బంధానికి ఒక దైవభక్తి గల భాగస్వామి దోహదపడే విషయాలు ఇతర వాటి అన్నిటికంటే అధిగమించినవే. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున
అది అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమగును అని బైబిల్ చెప్తోంది. దైవభక్తి గల భార్య లేక భర్త దేవునికే ప్రథమ స్థానం ఇస్తారు. దైవభక్తి గల భాగస్వామి దేవుని చిత్తాన్ని వెదికి ఆయన మార్గాల్లో నడుచుటకు ఆసక్తి చూపి దేవుడు తెచ్చే మార్పుకి అందుబాటులో ఉండటానికి ఇష్టపడతారు. దైవభక్తి సంతృప్తినిచ్చి చిన్న చిన్న విషయాల్లో సైతం ఆనందాన్ని ఇస్తుంది. విషమ పరిస్థితుల్లో దైవభక్తి గల భార్య లేక భర్త తన భాగస్వామికి సహకరించే ప్రార్థనా స్తంభాలుగా నిలబడతారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవకాశాన్ని అందిపుచ్చుకొని కుటుంబ ప్రార్థన, పిల్లలను దేవుని వాక్య జ్ఞానంతో కృపలో పెంచడానికి ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉంటారు. దైవభక్తి గల వ్యక్తుల జ్ఞానానికి ఆధారం సర్వశక్తుడే. వివాదాలు క్రైస్తవ ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరూ పరిపూర్ణులు కారు. దైవభక్తి గల భాగస్వామితో జీవించే జీవితం ఖచ్చితంగా ఉన్నతమైన నాణ్యత కలది. అపోస్తలుడైన పేతురు నమ్మిన విధంగా దైవభక్తి గల వ్యక్తి విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను వెదుకుతారు. నా సొంత జీవితాన్ని, వివాహ బంధాన్ని పరీక్షించుకుంటున్నప్పుడు ప్రతి మాట అంతరంగంలో నన్ను ఒక దీపంలా వెదికింది లేక పరిశీలించింది. మన భాగస్వామికి మనం ఇచ్చే గొప్ప బహుమతి మార్పు అని నా స్నేహితురాలు నాతో చెప్పింది. మనలో ఆరంభించిన మంచి పనిని పూర్తి చేసే సామర్థ్యం గల దేవునికి మనం ఆయనకు అంకితం చేసిన పనిని అంతవరకు కొనసాగించడానికి సాయపడే దేవునికి వందనస్తులం. మన వివాహంలో మార్పు చెందే ప్రక్రియ మన జీవితాంతం కొనసాగాలని నా ప్రార్థన.